మీ ఆదాయం ఎంతో లెక్కేసుకోండి. ఎప్పుడు దాంట్లో సగం ఖర్చు పెట్టేయించండి. శాస్త్రమే చెప్పిన స్పష్టంగా. 1,00,000 రూపాయలు మీకు జీతం వస్తే 50,000 ఖర్చు పెట్టేయండి అమ్మా, అభ్యంతరం లేదు. అలాగే ఒక 25,000 ఖచ్చితంగా ప్రతి నెల డిపాజిట్ చెయ్యాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామా, బంగారం కొంటామా, పొలం కొంటామా, ఏం కొంటామా వేరే విషయం. ప్రతి నెల 25,000 బ్యాంకులో వేసేసి అదేదో కొంత లక్షల స్థాయికి ఎదిగాక ఒక స్థిరాస్తిని కొనాలి. ఖచ్చితంగా వయస్సులో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. ఆదాయంలో సగం మనం ఖర్చు పెట్టుకుంటాం. 50,000 జీతం ఉంటే 25,000 భార్యాభర్త ఖర్చు పెట్టుకోవాలండి. హాయిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు ఆ వయస్సులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? మా వయసులో మోకాళ్ళు నొప్పులు వచ్చాక సాధ్యమా తిరగడం అనేది? వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి, అభ్యంతరం వెళ్ళా అలా వెళ్ళాలి. పైగా కొత్తగా ఉన్నవాడు, కొత్త యువకులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మీకు పెళ్ళి అయిన వెంటనే ఒక్క మాట చేయండి అమ్మా, విహారయాత్రల కంటే కూడా తీర్థయాత్రలకి వెళ్ళండి. మనస్సు చాలా బాగుంటుంది. పెళ్ళి అవ్వగానే వెళ్ళవలసినవి తీర్థయాత్రలే.